హాయ్ అండి, నా పేరు డాక్టర్ నరసింహ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇన్ యాపిల్ హాస్పిటల్ తణుకు. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చిన్న పిల్లల్లో మజిల్స్ క్రాంప్స్ అని చెప్పేసి రిపీటెడ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. డైలీ నైట్ పూట పడుకునేటప్పుడు వచ్చేసి కాళ్ళు నొస్తున్నాయి, కాళ్ళు నొక్కమని చెప్పేసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కానీ పేరెంట్స్ కానీ అడగడం జరుగుతుంది. అది అలా రావడానికి ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకుందాం. మెయిన్ గా గ్రోయింగ్ పెయిన్స్ అని చెప్పేసి అంటారు. చిన్న పిల్లల్లో బోన్ గ్రోత్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఆ జాయింట్స్ దగ్గర ఉన్న బోన్స్ లో లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కామన్, ఇండియాలో వచ్చేసి మోస్ట్ కామన్ కాదు వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. మనం అది గుర్తించలేకపోవడం, మన పిల్లలకి ఎక్కువగా పాలతో కూడిన ప్రోడక్ట్స్ మాత్రమే ఇవ్వడం వల్ల వస్తుంది. ముఖ్యంగా ఇది మనము లెస్ దెన్ 3 years పిల్లలు ఎక్కువగా చూస్తుంటాము. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఒకటి మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రూల్ అవుట్ చేసుకోవడం. రెండోది వచ్చేసి డిహైడ్రేషన్. పిల్లలు ఆటల్లో పడిపోయి వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేషన్ అవడం వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వైటమిన్ D3 డెఫిషియన్సీ. సో ఇది ఏంటంటే చిన్నపిల్లలు మనం ఎక్కువగా బయట అవుట్ సైడ్ గేమ్స్ ఆడనివ్వకపోవడం వల్ల సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది. వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల కూడా మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తుంటాయి. సో క్రాంప్స్ కి ఓన్లీ గ్రోయింగ్ పెయిన్స్ ఒకటే కారణం కాదు కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వడం బెటర్. థ్యాంక్ యూ.